కాంగ్రెస్ కి కార్యవర్గం ప్రకటిస్తారా? టీపీసీసీ కార్యవర్గం ఎలా ఉండబోతోంది? మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల పందేరం కూడా ఇప్పుడే ఉంటుందా? మరికొంతకాలం పడుతుందా? ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ టీం ఎవరితో చర్చించారు? ఏ అంశాలపై చర్చించారు? ఈ స్టోరీలో చూద్దాం. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను పార్టీ పెద్దలకు నివేదిక రూపంలో అందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటు బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించినట్టు సమాచారం. ఢిల్లీ పర్యటనలో కేవలం పీసీసీ కార్యవర్గం నియామకానికి సంబంధించి మాత్రమే రాష్ట్ర నేతలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశాలపై త్వరలో 2 బహిరంగ సభలు నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. 2 సభలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల ఎదురుచూపులు మరికొంతకాలం సాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ వద్దనే సంకేతాలు కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చినట్టు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించి 4 నెలలవుతోంది. కొత్త కార్యవర్గం ఎప్పుడా అని పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. సామాజిక సమీకరణాలు, జిల్లాలను పరిగణనలోకి తీసుకుని పీసీసీ కార్యవర్గ కూర్పు చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి కలిసి అందించిన జాబితాకు ఏఐసీసీ చిన్న మార్పులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. వరుస ఎన్నికల కోడ్లు ఉండడంతో నామినేటెడ్ పదవుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ వైపు నుంచి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఏఐసీసీ పెద్దలు సూచించారని సమాచారం.